హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఆఫీస్కి పిలుస్తున్నారు కదా అని ఇంక బెంగళూరుకి అయితే వచ్చేసాను అనమాట. బెంగళూరు రావడం వల్ల మనం వీకెండ్ వస్తే ఎక్కడ ఒక్క దగ్గర అయితే ఉండలేము. కాబట్టి ఈ బెంగళూరును కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంతకుముందు ఫెస్టివల్ టైప్ గ్రాండ్గా చేస్తారని చెప్పాను కదా, సేమ్ ప్లేస్లో ఏదో టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్దాం అనిపించింది. అది వెళ్తా ఉంటే వస్తానే ఉందనుకో, ఇంత దూరం నాకు అసలు అర్థమే కాలేదు. బస్సుల్లో అయితే మా వల్ల అయ్యేది కాదని అర్థమైంది. ఇంకా బస్సులో పోయి ఆ రిస్క్ చేయడం ఎందుకని ఇంకా ఓలాలో ఆటో అయితే బుక్ చేసుకొని ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్లేస్ అంటున్నా, ఇంకా ఏం ప్లేసో చెప్పలేదు కదా. శ్రీ గోవర్ధన కృష్ణ టెంపుల్ అనమాట. అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా, సేమ్ టైపు దాన్ని చిన్న టెంపుల్లా చేసి పెద్ద సెట్ వేశారనమాట. రియల్గా కొండ ఎలా ఉంటుందో అలా తయారు చేశారు అబ్బా. వీళ్ళు సెట్ వేసినా కానీ క్లియర్గా నీట్గా చాలా బాగా చేశారనమాట. లోపల ప్లేసెస్ కూడా ఆర్కిటెక్చర్ కానీ చాలా నీట్గా గీసున్నారు. ఎవరితో ప్లానింగ్ చాలా బాగుంది లోపలికి వెళ్ళి చూస్తే కూడా. అసలు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కారణం కూడా మనకి అందరికీ తెలిసే ఉంటుంది అనమాట. ప్రజలు అదే ఇంద్రునికి ప్రార్థించకుండా గోవర్ధన పర్వతాన్ని ప్రార్థిస్తుంటే అది అప్పుడు శ్రీకృష్ణుడు అనేది ఎత్తుతాడనమాట. నాకు తెలిసి మీకు ఇంకా క్లారిటీగా తెలిసి ఉంటుంది, నాకేదో కొంచెం కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నా. మనం సినిమా స్టోరీలు, లవ్ స్టోరీలు అల్లమంటే కథలుగా అల్లతా ఉంటాం, ఏదంటే ఆ స్టోరీలు చెప్తా ఉంటాం. కానీ ఈ పురాణాలు చెప్పాలంటే ముందు క్లారిటీగా తెలుసుకోవాలి. అది తెలుసుకునే లోపలే మన జీవితం అయిపోతుందేమో అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఓ అమ్మ, అంత తెలుసుకోవడం అంటే చాలా కష్టం. ఇంకా అలా హాఫ్ నాలెడ్జ్ అయితే టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాం. లోపల నాకు తెలిసి ఇదేదో పెద్ద కొండ అనుకుంటా అబ్బా. ఇంతకు ముందర ఆ కొండనే చెక్కినట్టు అనిపించింది, లేకపోతే ఏదైనా సెట్ అయినా నీట్గా వేసుంటారు. సెట్ వేసినా వేస్తారు కానీ రియాలిటీగా కొండలు అవన్నీ ఉంటాయి కదా, చెక్కినట్టు ఎలా ఉంటాయో అలా అరేంజ్ చేస్తున్నారు. కానీ ఫుల్గా ఐటమ్స్ అయితే లోపల ఏమో అంతగా పెట్టలేదు, కాకపోతే లైట్గా అరేంజ్ చేస్తున్నారు అనమాట. లోపల దేవుడి పుస్తకాలు, దేవుడి బొమ్మలు, ఆయన తెలిసిన చరిత్ర ఉంటుంది కదా, అవంతా ఉన్నాయన్నమాట. కొన్ని దగ్గరలో ఖాళీగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని ప్లేసెస్లో అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఆయన స్టోరీ, ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా మొత్తం రాసున్నారు. అలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. అలా వెళ్తూ ఉంటే పైనుంచి తిరుమల కొండల్లో వాటర్ పడుతుంటాయి కదా, అలా 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 అనిపించింది అనమాట. కొంచెం అలా స్వరంగం లోపలికి వెళ్తుంటాం కదా, అలా అనిపించింది అనమాట అదంతా చూస్తూ ఉంటే. కానీ అరేంజ్మెంట్స్ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు, చాలా బాగుండేది. ఇంతకుముందు ఫెస్టివల్ టైంలో వచ్చుంటే అప్పుడు బాగుండేది, కాకపోతే అప్పుడు టైం దొరకలేదనమాట. అంటే ఫుల్ జనాభా ఉన్నారు, ఫుల్ రష్గా ఉన్నింది. సో ఇంకా లేట్ అయిపోతుందని ఆ టైంలో వెళ్ళాల. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే ఖాళీ టైంలోనే విజిట్ చేయండి. ఇది ఎక్కడుందంటే మన బసవడగుడి టెంపుల్ ఉంది కదా, అక్కడ ఉందన్నమాట. అదేనండి బిగ్ బుల్ టెంపుల్ అంటారు కదా, పెద్ద నందీశ్వరుడు ఉంటాడు కదా, ఆ టెంపుల్కి జస్ట్ బిసైడ్లో పక్కనే ఉంటుంది అనమాట. ఇది ఆయన చరిత్ర మొత్తం చెక్కినట్టు చిన్న చిన్న ఫ్రేమ్స్ వేసి మరీ గోడకు మొత్తం అంటించున్నారనమాట. అంటే అంటించడం అంటే దాంతోనే చెక్కినట్టున్నారు, అలాగా పెట్టడం అలాగే పెట్టినట్టున్నారు. కానీ లోపల టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మీరు ఎంతసేపు కూర్చున్నా అలాగే కూర్చోవాలనిపిస్తుంటుంది. ఎదురుగ్గా కృష్ణుడు ఉంటాడు. గోవర్ధన పర్వతాన్ని ఎలా చిటికిన వేలు తట్టుతారో అలా ఎత్తి నిలబడుకున్నట్టు ఉంటుంది అనమాట. క్లియర్ కట్గా అలా అరేంజ్ చేస్తున్నారు, చాలా నీట్గా. లైవ్లో విజువల్స్ ఎలా ఉంటాయో, లైవ్లో ఉన్నప్పుడు మనం ఎలా చూసుంటామో అలా అరేంజ్ చేసి ఉంటారనమాట. చిన్న కొండ పెట్టి ఆయన ఎత్తుతున్నట్టు అలా చిన్న చిన్న సెట్టింగ్స్ చాలా బాగుండింది చూడడానికి కూడా. నాకు తెలిసి ఇలాంటి టెంపుల్ నేను ఎక్కడా చూడాల, కృష్ణుడిది ఇలా ఎత్తింది ఇక్కడే నేను చూసింది ఇప్పటి వరకు అయితే. ఇంకా అలా వెళ్తూ ఉంటే లోపల ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ఇంకా అలా దేవుళ్ళు కూడా పెట్టున్నారు అనమాట. అలా విజిట్ చేస్తూ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తం చూసుకుంటూ ఉన్నాం. ఇంకా ఏమైనా కొత్తగా ఉంటుంది, ఏమైనా స్పెషల్గా పెట్టుంటారేమో అని చూస్తూ పోతే అంత స్పెషాలిటీ ఏం లేదు. జస్ట్ కృష్ణుడి వర్క్ మాత్రం చాలా బాగుండింది చూడడానికి, చాలా ఫేమస్ లాగా ఉన్నట్టుంది. అందరు ఇక్కడికి వచ్చి పోతూ ఉన్నారు. డిజైన్ చేస్తున్నారు కదా, మేబీ అందరు అట్రాక్ట్ అవుతున్నారు అనమాట దీనికి. బెంగళూరులో కూడా ఇలాంటి ఇంత పెద్ద టెంపుల్స్ ఉన్నాయని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇంత ఎక్స్ప్లోర్ చేస్తుంటే అప్పుడే అర్థమవుతుంది అనమాట. మీరు బెంగళూరులో అసలు ఏముండవు, ఏం ప్లేసెస్ లేవు కదా, దూరంగా వెళ్ళాలి, 10 కిలోమీటర్స్ వెళ్ళాలి, 20 కిలోమీటర్స్ వెళ్ళాలి అనుకుంటే ఏం అవసరం లేదు. చాలా దగ్గరలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి విజిట్ చేయడానికి. అలా వీక్లీ ఒక్కొక్కటి వెళ్ళేసి వస్తూ ఉంటాను, వీడియోలు పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. ఇంకా అలా లోపలికి వస్తే అయితే ఆవులు అయితే కనిపించాయి. ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఆవులు ఉంటాయి అనుకోండి, పాలు వెన్న అదంతా ఉంటుంది కాబట్టి అలా ఆవులు ఉన్నాయి. అక్కడి నుంచి అయితే ఇంకా పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వచ్చాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి.
ఇక్కడ ఎవరో కళ్యాణం జరుగుతున్నట్టుంది, కళ్యాణం చేపిస్తూ ఉన్నారు. చాలామంది అంటే చాలా జనాలు ఉన్నారు. ఏంటో గుళ్ళకు కూడా ఎంతమంది జనాలు వస్తున్నారా, ఎంతమంది భక్తులు ఉన్నారా అని అప్పుడే అర్థమవుతుంది అనమాట. పోతే కానీ తెలియట్లేదు. నాకు తెలిసి అందరికి ఎక్కువ కష్టాలు ఎక్కువైపోతున్నట్టున్నాయి. అవన్నీ తీర్చుకోవడానికి ఇంకా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంక గుడికి, పుణ్యక్షేత్రాలకి, పాపాలన్నీ కడుక్కోవడానికి తిరుగుతూ ఉంటాం. దానికి ఆపోజిట్లో ఇంకో టెంపుల్ ఉంది. మనకు అవతారాలు అన్నీ ఉంటాయి కదా, అలా 9 అవతారాలు అయితే అరేంజ్ చేస్తున్నారు లైన్లో. నాకు ఇంతకుముందు అసలు తెలిసేదే కాదు ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఏంది ఆ పేర్లు అని. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని పేర్లు ఉన్నాయా, ఇన్ని అవతారాలా మనకి అని తెలిసింది. మనకు తెలిసింది రెండే, ఒకటి రాముడు, ఒకటి కృష్ణుడు. కానీ దాని మించి చాలా ఉన్నాయని పేర్లు ఇప్పుడు తెలుసుకున్నా. ఐ మీన్ సీక్వెన్స్ అనమాట. ఒక పేర్లు తెలుసు కానీ సీక్వెన్స్ అంత కరెక్ట్గా క్లారిటీ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చి లైవ్లో చూస్తే అదంతా అప్పుడు ఇంకా చాలా అంటే చాలా క్లారిటీ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి అలా దొడ్డ గణపతి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం పక్కనే. నేను ఇంకా గణపతి టెంపుల్ అంటే నాకు తెలిసి ఒక 4 feet 5 feet ఉంటాడేమో అనుకున్నా మొత్తం. కానీ ఇక్కడ మాత్రం ఆయన ఆల్మోస్ట్ ఒక 7 feet 6 feet అంత లావు, అంత హైట్ ఉన్నాడు అనమాట. అంతలా అరేంజ్ చేస్తున్నాడు. మరి ఇంత డిఫరెన్సా? నేను చూసిన వినాయకుడి గుళ్ళు ఈ గుడి మాత్రం చాలా డిఫరెంట్. మొత్తం వినాయకుడు రియల్గా కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. అంత పెద్ద వినాయకుడు లాగా ఉంటాడు లోపల. ఇంకా అలా ఆ టెంపుల్ చూసుకొని బిగ్ బుల్ టెంపుల్ అని ఉంటుంది అనమాట. అంటే నందీశ్వరుడు పెద్దగా ఉంటుంది కదా, ఆ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ చూసుకుందామని అలా వెళ్తే అవుట్ సైడ్ మొత్తం చాలా గ్రాండ్గా చేసి ఉంటారు. ఐ మీన్ గార్డెన్ లాగా ఆవులు ఉన్నట్టు, మనుషులు ఉన్నట్టు సెట్. మనం హైదరాబాద్ వెళ్తే అవి ఉంటాయి కదా, బిర్లా మందిర, అదేదో నాకు అంత ఐడియా లేదు, ప్లేస్ గుర్తు రావట్లేదు సరిగ్గా. సేమ్ అలాగే బొమ్మలు అవన్నీ అరేంజ్ చేస్తుంటారు అనమాట. నేను ఇంకా రియల్ ఏమో అనుకున్నా, లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం బొమ్మలు ప్లాస్టిక్ అని అర్థమైంది. లైటింగ్ మాత్రం 24/7 ఉంటుందప్ప. కానీ పెయింటింగ్ మాత్రం కొత్తగా వేసినట్టే ఉంటుంది. మార్నింగ్ చూస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నైట్ మాత్రం కొత్త బొమ్మలు కొత్తగా ఉన్నట్టు అనిపించింది. అలా వినాయకుడిని చూసుకొని లోపల ఇంకా బిగ్ బుల్ టెంపుల్ అంటే పెద్ద నందీశ్వరుడు. ఇదంతా పెద్ద కొండలాగా ఉంది. మొత్తం కొండని పగలగొట్టి ఇవి గుళ్ళన్నీ కట్టేసినట్టున్నారు ఇక్కడ. అదే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను, కాకపోతే అప్పుడు అంత క్లారిటీగా లేదు, కానీ మళ్ళీ వచ్చాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా నంది ఆపోజిట్గా శివుడు ఉంటాడు. అంటే శివుడు ఉంటే శివుడికి ఆపోజిట్లో నంది ఉంటాడు. కాకపోతే ఇక్కడ మాత్రం ముందు నంది ఉంటాడు, వెనకాల శివుడు ఉంటాడు అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో వినాయకుడు ఉంటాడు. అదేం లాజిక్కో నాకు ఇప్పటివరకు తెలియదు. దానికి కూడా ఏదైనా ఖచ్చితంగా స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏందో తెలుసుకునే లోపల అయిపోయిందన్నమాట. లేట్ అయిపోతుంది కదా అని ఇంకెళ్ళిపోయాం. యాగంటిలో మనకి నందీశ్వరుడు ఎలా ఉంటాడో అక్కడ కొంచెం ఇంకా అంత హైట్ రాలేదన్నమాట. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా హైట్ ఉన్నాడు. ఇవి పెట్టారో లేకపోతే అరేంజ్ చేశారో లేకపోతే కొండతో చెక్కిచ్చారో తెలియదు, కానీ రియల్గా ఉన్నట్టు పొరపాటున లేసాడే అనుకోండి చాలా కష్టం, ఎవ్వరు బతకరనమాట. ఇది దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ, హిస్టరీ ఆఫ్ శ్రీ బుల్ టెంపుల్. మొత్తం చదవలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీకు చదవాలనిపిస్తే మొత్తం క్లియర్గా తీసుకున్న వీడియోలో. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం స్టోరీ అంతా తెలుసుకొని నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను ఎందుకు చదవలేదంటే ఈ చదివేదో 10th క్లాస్లోనే ఎప్పుడో పెట్టుంటే IAS IPS అయి ఉంటాం. అందుకని అక్కడ పెట్టలేదు కదా అని ఇక్కడ కూడా పెట్టలేదు అనమాట. అందుకే ఎక్కువ చదవకూడదు, మెంటల్ కూడా వచ్చేస్తుంటుంది. అందుకే నేను రీజనబుల్గా కొంచెమే చదివి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా అలా భక్తి మొత్తం నాకున్న కోరికలన్నీ అడిగేసి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అవుతుంటే కూడా డిఫరెంట్ సైడ్, అంటే ఇది సెకండ్ సైడ్ అనమాట. ఆపోజిట్ సైడ్లో ఇంతకుముందు మనం వెళ్ళాం. సెకండ్ సైడ్ ఎగ్జిట్ సైడ్లో కూడా ఇట్లాంటివి బొమ్మలు అరేంజ్ చేసి ఉంటారు. అవి కూడా వీడియో తీసుకొని ఇంకా ఆకలేస్తూ ఉంటే పక్కనే ఉడిపి గార్డెన్స్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. బెంగళూరులో అందరికీ తెలుసుంటుంది, ఖచ్చితంగా ఉడిపి అనే షాప్ లేకుండా ఎక్కడా ఉండదు. స్ట్రీట్కి ఒక్కొక్క షాప్ ఉంటుంది అనమాట, ప్రతి ఒక్కటి. అక్కడికి వెళ్ళి పొడి మసాలా దోశ ఒకటి, నార్మల్ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పేశాను, వాడు ఇచ్చేసాడు. ఇంకా అక్కడే కూర్చొని కుమ్మేశాను అనమాట. ముందే ఆకలి, ఆఫ్టర్నూన్ అయితే పీజీలో అసలు ఏం పెట్టలేదు. సో ఇంకా నైట్ అయినా కుమ్మాలి కదా అని మొత్తం రెండు కలిపి కొట్టేసా. కడుపు ఫుల్గా తినేసి సాటర్డే మొత్తం బెంగళూరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా అలా పీజీకి అయితే రిటర్న్ అయిపోయాను అనమాట.